నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం సింహరాశి కోసం తెలుసుకుందాం. ఎందుకంటే 17/4/2025 నుంచి అలాగే 18/6/2027 సంవత్సరం దాకా మనకి అష్టమ శని అనేది సింహరాశి వారికి వస్తుంది. నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటానండి. శని భగవానుడు అంటే ఏ భగవంతుడు కూడా తన పిల్లలు కష్టపడిపోవాలనో, లేదంటే వాళ్ళ జీవితంలో ఆర్థిక కష్టాలొచ్చి పాడైపోవాలనో ఏ భగవంతుడు కూడా కోరుకోడు. ఎందుకంటే మనం ఆ భగవంతుని యొక్క బిడ్డలం అండి. అలాగే మనకి సామాజిక మాధ్యమాలవ్వచ్చు, చాలా విధంగాన అమ్మో! సింహరాశికి అష్టమ శని వచ్చేస్తుంది. వాళ్ళ జీవితంలోని చాలా ఒడిదుడుకులు, పిల్లల భవిష్యత్తు ఇలా రకరకాల వీడియోలు చేసి, వాళ్ళ జీవితంలోనే ఇంకా చెప్పలేనన్నటి వీడియోలు చేసుకుంటూ పోతున్నారు. దానివల్ల వాళ్ళ జీవితంలో చాలామంది భయభ్రాంతులు ఏమో నిజమేనేమో, మా జీవితంలో ఇలాంటి కష్టాలొచ్చేస్తాయేమో అని చెప్పి పాపం చాలా భయపడిపోతుంటారు. అలాంటి వారికి మరీ చెప్తున్నాను. ఈ చిన్న వీడియో వాళ్ళ జీవితంలో ఎంతో నూతనోత్సాహం కలిగిస్తదని నేనెంతో ఆశిస్తున్నాను. వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తదేమో నేను ఆశిస్తున్నాను. అలాగే శని భగవానుడు ఎవరిని ఇబ్బందులు పెడతారు, ఎవరిని మంచిగా చూసుకుంటాడంటే తన బిడ్డలందరిని కూడా మంచిగానే చూసుకుంటాడండి శని భగవానుడు. అలాగే మన జీవితంలోని మనం కొన్ని పనులు అంటే ఈ దాన ధర్మాలు చేసుకోవడం. అలాగే ఈ ఎండాకాలంలోని కొంచెం పశుపక్షాదులకి నీరివ్వడం గానీ, ఆహారం ఇవ్వడం గానీ, మనకి కనిపించినట్టు శునకాలకి ఏదో చిన్న బిస్కెట్సో, లేదంటే మనకు అవకాశం ఉన్నంత వరకు చిన్న చపాతీ పెట్టడం, కొంచెం అన్నం ఉంటే అన్నం పెట్టడం. ఇలాగా పశువులకు గానీ, పక్షులకు గానీ ఏది కనిపిస్తే మీకు దాన ధర్మాలు ఎక్కువగా చేసుకున్నట్లు మనం రెగ్యులర్‌గా సింహరాశి వాళ్ళకి చాలా జంతు ప్రేమికులమండి. ఈ విషయంలో ఎవరు కాదన్నా, అవునన్నా సరే. ఎందుకంటే, మనం ఎక్కువగా ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళని మనకి తోచిన సహాయం ఎంతైతే అంతగా మనం చేయడం మనకి అందరికీ తెలిసిందే. అందుకే సింహరాశి వాళ్ళ మీద శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయి. అలాగే ఎవరిని ఇబ్బంది కలుగుతుంది అంటే తల్లిదండ్రులను దూషించడం, తల్లిదండ్రులను కొట్టడం, భార్య పిల్లల్ని తిట్టడం, కొట్టడం. అలాగే ఏ పని చేయకుండా దురలవాట్లకు లోనయ్యి ఉన్న సంపదనంతా కూడా పాడు చేస్తుండడం. ఇలాంటి వారికి జీవితం అంటే ఏంటి అనేది తెలియజేయడమే భగవంతుని యొక్క శని భగవానుడి యొక్క సిద్ధాంతం అండి. అంతే తప్ప వాళ్ళు కూడా పాడైపోవాలని కూడా భగవంతుడు చూడడండి. వాళ్ళలో మార్పు తేవాలనే భగవంతుడు చూస్తాడు. ఇదొక్కటి మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ ఎన్ని దుష్ట పనులు చేసినా ఎంతమందిని ఇబ్బంది పెట్టినా అయినప్పటికీ కూడా వాళ్ళలోని మంచి సత్ప్రవర్తన రావాలనే భగవంతుడు చూస్తాడు. వాళ్ళు పాడైపోవాలని కూడా భగవంతుడు చూడు. వాళ్ళలో మార్పు తేవడానికే భగవంతుడు కృషి చేస్తాడు. అలాగే వాళ్ళని ఇబ్బందులు పెడితే తను భగవంతుని ఆరాధిస్తారు. ప్రజలను ప్రేమిస్తారు. అందరిని కూడా ఇష్టపడతారు. తనకి జీవితం విలువ తెలుస్తుంది. అందుకే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని స సరైనటువంటి దారిలో పెట్టడమే ఈ శని భగవంతుని యొక్క పనండి. అలాగే కష్టపడి జీవించేవాళ్ళు, దాన ధర్మాలు చేసుకునేవారు అందరికీ కూడా ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామాన్ని స్మరించుకుంటూ మన పనులు మన నిత్య జీవితంలో ఎలాంటి పనులు చేసుకుంటామో అలా పనులన్నీ చేసుకుంటూ ఎళ్ళిపోతే మన పని మనదేనండి. అలాగే మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనకి సింహరాశి వాళ్ళకి ఇటు గురుబలం గాని, ఇటు బుధ బలం గాని, ఇటు అన్ని విధాలుగా కూడా మనకి చాలా మంచి మార్చి 25 నుంచి కూడా సింహరాశి వాళ్ళకి తన జీవితంలో జరిగేటువంటి చాలా విషయాలు మనం ఈరోజు నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలవ్వచ్చు. పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలవ్వచ్చు. ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం. ఇలా పాదాల పరంగా కూడా మనం చెప్పుకుందాం. వాళ్ళ జీవితంలోని అనేక రకమైనటువంటి మంచి సంఘటనలు వాళ్ళకి జీవితంలో జరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా విద్యార్థినులు. విద్యార్థులకు ఎందుకంటే పాపం చాలా కష్టపడి వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడి ఇప్పుడు ఎవరైతే ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయడమో, లేదంటే ఈ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా మంచి పర్సెంటేజ్‌తోటి వాళ్ళ మార్కులు సాధించుకోవడంతో పాటుగా, వాళ్ళ కష్టానికి ఫలితం మంచి పర్సెంటేజ్ మార్కులు సాధించుకోగలుగుతారు. వాళ్ళు అనుకున్నటువంటి జీవితానికి వాళ్ళకి ఏదైతే గోల్ ఏదైతే ఉందో, ఆ గోల్‌ని వాళ్ళు తప్పకుండా సాధించుకోగలుగుతారు. వాళ్ళు అనుకుంటే క్యాంపస్‌లో సీట్లు సాధించడం, ఇటు గవర్నమెంట్ ఉద్యోగాలు గాని, ఇటు ప్రైవేట్ రంగంలో గాని కష్టపడుతున్నటువంటి యువత ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ద్వారా, రెజ్యూమ్స్ ద్వారా పెట్టుకొని ఎవరైతే కష్టపడి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు మనకి మార్చి 25 తారీఖు నుంచి కూడా కలిగే అవకాశాలున్నాయి.
వాళ్ళ జీవితంలో స్థిరపడే అవకాశాలు, అలాగే వివాహ సంబంధాలు కుదిరి వాళ్ళ కుటుంబంలోని శుభకార్యాలు జరగడం, ఇలా ప్రతి విషయంలో కూడా ఒక మంచి అనేది జరుగుకుంటూ వెళ్ళిపోతా ఉంటది. అందుకే మన పని మనం చేసుకుంటూ, ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ, మన ధైర్యంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ ఈ నెగెటివ్ ఆలోచన ఏదైతే ఉందో, అమ్మో! నాకు అష్టమ శని వచ్చేస్తుందని సింహరాశి వాళ్ళు, నాకు ఏలినాటి శని వచ్చేస్తుందని మేషరాశి వాళ్ళు, నాకు అర్ధాష్టమ శని వచ్చేస్తుందని ధనుస్సు రాశి వాళ్ళు, ఇలా చాలా ఇబ్బందులు మీరు అసలు ఆ థాట్స్ ఏవైతే ఉన్నాయో ముందు అది తీసి మనం ఇటు మంచిగా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ, దాన ధర్మాలు చేసుకుంటూ, భగవంతునికి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ధర్మంగా, న్యాయంగా మన పని మనం చేసుకుంటూ ఎళ్ళిపోతే మన జీవితం చాలా హ్యాపీగా, సంతోషంగా ఎంతో కొన్ని లక్షల మందికి లేనిది మనకే ఎందుకొచ్చేస్తది. శని ఈ శని భగవానుడు కొన్ని కోట్ల మందిని వదిలేసి మనల్ని ఒక్కళ్ళనే పట్టుకొని మనల్నే పీడించేస్తారా అండి భగవంతుడు? ఎక్కడ కూడా అలాంటిది ఏమీ ఉండదు. మన పని లెగిసి మనం లెగిసి భగవంతునికి దండం పెట్టుకొని, పూజ చేసుకొని, తండ్రి నువ్వే మమ్మల్ని ఈరోజు కాపాడు తండ్రి అని చెప్పి మన పని మనం చేసుకుంటూ ఎళ్ళిపోతే ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చాలా సుఖ సంతోషాలుగా భార్య, బిడ్డలు, అమ్మ, నాన్న, కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి మకా నక్షత్రం కోసం చూసుకున్నట్లయితే 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మనకి ఈ నెల మార్చి 25 నుంచి కూడా వాళ్ళ జీవితంలో ముఖ్యంగా పిల్లలకి ఇటు ఎడ్యుకేషన్ పరంగా, జాబుల పరంగా, అలాగే మ్యారేజ్‌ల పరంగా, శుభకార్యాల పరంగా అంతా బావుంది. మకా నక్షత్రం వాళ్ళకి కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లోంచి కూడా బయటపడే అవకాశం ఉంది. మనకి సమయానికి చేతికి డబ్బులు అందే అవకాశం ఉంది. మనం అనుకునేటువంటి పనులు ఏవైతే పెండింగ్ ఉండిపోయాయో ఆ పనులన్నీ కూడా ముందుకు కదిలే ఉంది. భార్యాభర్తల మధ్యన సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అది టీ టీ కప్‌లో తుఫాన్‌లాగా అవన్నీ కూడా తొలగిపోతాయి. వాళ్ళు చాలా హ్యాపీగా, సంతోషంగా భార్యాభర్తలు కలిసి ఉండడం, పిల్లలతోటి, కుటుంబంతోటి, అలాగే ఇంట్లో పెద్దవారికి కూడా అనారోగ్య సమస్యలు ఉన్నవారు కొంచెం ఆరోగ్య సమస్యలన్నీ కూడా బావుంటుంది. అలాగే కొన్ని కొన్ని సమస్యలు ఏమైనా చిన్న చిన్న సమస్యలున్నా సరే సమయానికి డాక్టర్ గారిని సంప్రదించి కొంచెం మంచి మందులు టైమ్ టు టైమ్ ఆహారం తీసుకొని ఇటు ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క నామస్మరణ కూడా ఎప్పుడు కూడా చేసుకుంటూ మన పనులన్నీ మనం చేసుకోవడం వల్ల మకా నక్షత్రం వాళ్ళకి అన్ని విషయాల పరంగా మరి ముఖ్యంగా ఆర్థికంగా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. మనం అనుకునే పనులు గృహయోగం ఉంది, వాహన యోగం ఉంది, వస్తు యోగం ఉంది, లక్ష్మీదేవి కటాక్ష యోగం కూడా మన సింహరాశి వాళ్ళకి ఉన్నది అంటే అర్థం చేసుకోవచ్చు మనకి ఈ సంవత్సరం ఎంత బావుంటుందో. అలాగే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మనకి నెగెటివ్ మన లైఫ్‌లో మనం 2023, 24 2 ఇయర్స్ కూడా పుబ్బా నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా నెగెటివ్‌గానే అయ్యింది. ఇక్కడి నుంచి కూడా మనకి ప్రతి పని కూడా పాజిటివ్‌గా జరిగే అవకాశం ఉంది. మనం ఏదైతే అనుకుంటున్నామో, పనులు ఏదైతే పెండింగ్ ఉండిపోయాయో పాపం ఇటు పిల్లల విషయంలో అవ్వచ్చు, ఇటు ఉద్యోగ విషయాలు అవ్వచ్చు, మ్యారేజ్ విషయాల్లో అవ్వచ్చు, ఇటు ఆరోగ్య పరంగా అవ్వచ్చు, ఈ పనుల్లోంచి మనం ఏదైతే కొంచెం డిస్టర్బెన్స్ వాతావరణం, మనశ్శాంతి లేకపోవడం అనేది మన పుబ్బా నక్షత్రాలు ఎక్కువగా చూసాం. ఇదంతా కూడా ఇప్పటిదాకా మనం నెగెటివ్ చూస్తే ఇక్కడి నుంచి పాజిటివ్ అనేది వాతావరణం చూస్తాం. అంటే మన కుటుంబంలో అంత మంచే జరుగుతుంది. ఏడుపు అనేది తగ్గుతుంది. మన కుటుంబం మీద ఉన్నటువంటి ఏడుపు ఏదైతే ఉందో అది తగ్గడంతో పాటుగా మనం ఒక మంచి ఉన్నతమైన స్థాయికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. మన జీవితంలోని స్థిరపడే యోగం అది లక్ష్మీదేవి కటాక్ష యోగం వల్ల మన పనులన్నీ కూడా ముందుకు కదిలే అవకాశం అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. అలాగే ఉత్తర నక్షత్రం వారికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు, వివాహ సంబంధాలు, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడడం గానీ, ఇలా అన్ని విషయాల్లో కూడా చాలా చక్కగా ఉంది. సింహరాశి వాళ్ళందరికీ కూడా మార్చి 25 నుంచి కూడా చాలా అద్భుతమైన ప్రయోజనాలు. మీరు ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి. ప్రతి పని కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు 2025 అద్భుతంగా ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్కరికి కూడా మీకు ప్రతి విషయం కూడా చాలా క్షుణ్ణంగా చెప్తుంటాను. అందుకే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉంటాను. అలాగే మరిన్ని మంచి మంచి విషయాలతోటి మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటాను. మీ తెలివి.